అసలు ఏం జరిగిందమ్మా? ఆయన 2-3 గ్లాసులు తాగినాడు సార్. తాగి ఎప్పటికీ తాగి ఉంటాడు. అయితే మేము ఆ కోడలి పిల్ల ఇద్దరం కూలికి పోయేది. ఏం పని చేస్తూ ఉంటారు? బుడ్డ పీకేదానికి పోయినాం. బుడ్డ పీకేదానికి పోయి రాత్రి ఇచ్చినాం. అది పొద్దుముక 6కి వస్తాం కదా కూలికి వచ్చినాం. వస్తే ఇట్లనే గొడవ చేస్తున్నాడు. ఏం తినాలి తాగుతావురా ఇట్లా, ఏం తినాలి తాగుతావు, మేము సావాలన్నా బతకల్లా, పొద్దున చేసిపోతే ఇందా అన్నం మెతుకు మాకు తినేది పడదు, ఏం పేగి పడతలేవు, ఇన్ని పిల్లలు 4 పిల్లలు, మరి ఎట్లా చేస్తావు అని 2 మంది బాగా కొట్టినాం సార్. 2 మంది బాగా కొట్టి ఇంకా ఆమె కూడా తిట్టింది కొట్టింది. లేవకుండా చేసినాం వానికి. ఇదే కూడా వచ్చినా పోయి ఇంట్లో పండుకున్నాడు సార్. ఇంట్లో పండుకుంటే ఇంకా మేము లేచి మా కోడలి పిల్ల 2-3 రొట్టెలు చేసుకున్నది ఇంట్లో పెట్టింది. ఇంట్లో పెట్టి నేను నా ఇంట్లో అన్నం లేవు, మా పక్కల దాన్ని పోయి నేను ఇంత బుక్కడు అడిగి ఆడ తిని ఆడనే కూర్చున్నా. ఇంకా ఆడికి వెళ్ళి మా కోడలి పిల్ల జర ఇట్లా చేయాలి ఇట్లా తాగుతాడు, ఈ 3 పిల్లలు ఇంట్లో బియ్యం లేవు ఏం లేవు అని చాలా సేపు ఏడ్చింది. ఏడ్చేసి మళ్ళీ ఇంకా అయిపోతే భయమా రా అని ఆయన పండుకున్నాడు. ఆయనకి లేపకు, మీరు 3 పండుకోర్రి, నేను సరాసేపు కూర్చుంటాను. 12 దాకా కూర్చున్నా. 12 దాకా ఇంకా లోలి లేవు ఏమీ లేవు, చెప్పడాలు లేకుండా కూర్చున్నారు. 3 పిల్లలు మా కొడుకు పిల్ల పండుకున్నారు. పెద్ద పిల్ల ఏమో టండలో పోయింది. నేను ఒక కూర్చొని ఎంతగానో కూర్చోాలి అని నేను కూడా ఇట్లా అడ్డం ఊరుకున్నా సార్. ఇంట్లో పోయి పెయిన్ వేసుకొని ఆ పెయిన్లో నాకు వినబడలే. అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు. 12కి దాకా ఉన్నాను సార్. నేనైతే 12 దాకా ఉన్నా. 12-1 అయింది. వీళ్ళందరూ జాతర పోతుంటే అటు గట్టుకుతే అందరు పోతుంటే చూసినా ఇంకా పోయినా. ఆ పండు చిమ్మేలక లేకుండా పండుకున్నాడు. మరి ఇక పోయినా నేను ఇట్లా ఎప్పుడు లేచినాడు, మరి ఎట్లా జరిగిందో ఎవరికి తెచ్చినాడో ఆయన కొట్టిన తెలియలేదు సార్. ఏమి పొద్దుముక గొడవలు చేసినట్టు 6కి ఇంకా ఏం లేవు. ఇంకా మంచిగా తిని ఆ పిల్లలు తిన్నారు, ఆమె తిన్నది కరొట్ట. ఆయన ఇట్లనే పండుకున్నాడు. ఇంకా లేవకుండా పండుకున్నాడు ఆయన అని మోకాల మీద దెబ్బ కొట్టినావు. ఏడ్చి ఇట్లే పండుకున్నావు. పండుకుంటే ఇంకా పండిని మీరు పండుకొని లేకుంటే బయట అయినా పండుకుంటామని చెప్తే పిల్లలు మంచం కింద మంచం ఉంది, ఇంకా ఎట్లా పండుకోవాలని 3 ఆడ పండుకున్నాడు. నేను కూర్చొని నేను ఒకటి దాకా ఇట్లా పండుకున్నా సార్. ఇంకా మొన్న రాబు ఒక 8 గంటకు తెచ్చిండో 8 గంటకు కొట్టిండో అది తెలియదు. పొద్దున లేచిన పొద్దున నల్లా వస్తే ఏమీ పాప లేవరు ఏం చేశారు. తెల ఇట్లా అడ్డం పెడితే తెల ఇట్లా తీసిన ఇట్లా పడుకున్నాడు. ఇట్లా పడినా ఏమో నాటే అడ్డం పూట అందరికి ఎంత గొడవ అయింది. ఇట్లా అయింది సార్. అంతే. మొత్తం ఎంతమంది? 2 పిల్లలు, 3 పిల్లలు, కడుపులు 3 పిల్లలు. 3 ఉన్నారా అందులో? హాస్పిటల్లో పెద్దవాళ్ళ ఉంటుంది. పైన పిల్లవానికి కొట్టిన దెబ్బ పిల్ల ఉస్పాయ పంపిండ్రు. ఆ పిల్ల తల్లిపాయ. ఇంకా ఏం చేయాలి సార్? నేను తల్లి చనిపోయింది. పిల్లలు ఎవరైనా ఉన్నారా? బతికే ఉన్నారా? పిల్లవాడు చచ్చిపోయా, కొడుకు చచ్చిపోయా. ఒక అమ్మాయి హాస్పిటల్లో. నువ్వు లేవు అప్పుడు ఇంట్లో? సార్ ఒకటి ఇంకా కూర్చున్నా నేను. ఇంకా తాగినాడు అని కొడుకు ఇంకా లేచి ఆమెకు తీరుతాడు, ఏమో పిల్లలకి ఏమైనా చెప్తాడు అని కూర్చున్నా ఒకటి దాకా కూర్చున్నా. అయితే ఇక ఇట్లా లేకుండా ఆయన పండుకున్నాడు మంచం మీదనే. ఈ 3 కింద పండుకున్నారు. నేను ఇంత అన్నం అందరు ఎవరు లేరు, ఇంకా అది ఎంత దానం కూర్చోాలి అని నేను కూడా ఇంట్లో పోయి పండుకున్నా సార్. ఈ గొడవ ఎప్పుడు అయిందో ఏమో తెలియదు సార్. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నేను పొద్దున చూసిన సార్. మొన్న చేసినప్పుడు ఇట్లా ఉన్నారు. అంటే ఇంతమంది ఇట్లా గొడవలు జరిగినప్పుడు ఎప్పుడు ఒక రోజు లేదు. ఎప్పటికీ కొట్లాడేది తాగేది కొట్లాడేది. రోజు ఇట్లా గొడవ పడుతుంది కదా మీరు అనుకున్నారు? రోజు ఇట్లా అవుతుంది, రోజు ఇట్లనే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్లే పండుకుంటారు అని అనుకున్నా. కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు సార్. కోడలు అయితే మా బావ కోడలు అయితే మేము అందరం పనికి వెళ్తాం కదా, అందరం కలిసి పనికి వెళ్తాము. కానీ మంచి మేము తిట్టినా ఏమన్నది మాకు. ఇప్పుడు పనికాడైనా గొడవ జరుగుతుంది కదా, ఏమన్నది మంచి అమ్మాయినే. కానీ ఈయన రోజు తాగి వచ్చి
ఎట్లా అంటే అట్లా కొట్టేది ఆమెకు. కానీ మళ్ళీ రిటర్న్ ఆమె కొడుతుంది. కానీ రాత్రి మొన్న చచ్చిపోయినప్పుడు ఎట్లా జరిగిందో ఏమో అది తెలియదు. అంటే మీతో పాటు కూలికి వచ్చినప్పుడు మీకు ఏమైనా చెప్పేదా? ఈ రోజు తిప్పలు పెడతామ్మా, ఏం చేయాలి, మీలాగా నాకు లేదు, ఏం బాధ, చూసి 3-4 పిల్లలాయే, ఏం చేయాలని ఏడిసేది. ఇప్పుడు నీ కర్మ అట్లా ఉంది, కొన్ని రోజులు అట్లా ఉంటాడేమో, మారస్తాడేమో అని మేము అనేది. రిటర్న్ ఆమెకు ఏం చేయను ఏమో, ఎన్ని రోజులు బాధపడాలని ఆమె అన్నది. పోనీ మేము ఇప్పుడు ఏడుస్తుంది, పనికాడ ఏడిసినప్పుడు ఏడవకు అని మేము ఒక్కొక్కసారి అన్నమే లేదు, మేము అందరం పెడతాం, తింటది, మాలాగా పని కూడా చేస్తుంది బాగానే. కానీ ఇవి ఈయన చేయడు, ఆయన కొట్టడు, కానీ ఎవరో తోలుకొచ్చి కొట్టించండు ఆయన. ఇదైతే ఎవరెవరు కొట్టిరో ఆయనకు చెప్తేనే తెలుస్తుంది కదా, అని ఊరికి వేయాలి, లేకుంటే ఈడ తోలుకు రావాలి. మా మంచిగా మాట్లాడతాడు, తాగినాకంటే నీకు సంత 10 సార్లు సంత, మీడియా వాళ్ళకు కూడా తోలుకొస్తా, ఈ ఊరికి తోలుకు రాకుంటే నా పేరే రామదాస్ కాదని అంటాడు. 50 సార్లు అన్నాడు, మేము విన్నాము, ఎన్నో సార్లు అన్నది. నేను నీకు సంపి పిల్లానికి సంపి నేను మీడియా వాళ్ళకి తెస్తా, తోలుకు రాకుంటే నా పేరే రామదాస్ కదని అన్నది. ఇంత తిప్పలు పెట్టి కానీ బాగా తిప్పలు పడ్డది ఆ పిల్ల. రోజు ఉన్నప్పుడు మంచిగానే ఉండేది, తాగొచ్చినాక ఏది ఏం చేసేది ఏది, అవి బీరువలు అయినా ఇంట్లో అద్దాలైనా బిందెలైనా ఇప్పుడు ప్లేట్లైనా అన్ని పారేసి అన్ని పల్లగొట్టిండు, ఏది లేదు ఇంట్లో. బట్టలు కూడా కలబెట్టిండు ఆయన, అన్ని కలబెట్టింది. ఇంతకుముందే పిల్లకు చిన్న బాబు చచ్చిపోండు చూడు బాబు, ఇప్పుడు మాట్లాడింది చూడు పిల్ల, ఆ పిల్లకి ఎత్తేసిండు, చేరిగింది అప్పుడు. ఇంతకుముందు మస్తు జరిగినాయి, పోనని మేము కూడా సంబంధించినాం, అని ఆయనకు అర్థం చేసుకోలేదు. ఏరే వాళ్ళ ఇంట్లో వండుకుంది ఆ పిల్ల, 12 వరకు లేచి వచ్చిందంట, చూసిందంట, ఏమో మా మమ్మీకి ఏమైనా గొడవ చేస్తుండే ఏమో చూసిందంట. వీళ్ళ ముందల బండలాగా ఉంది, బండ పైన కూర్చుండు, డాడీ ఎందుకు కూర్చున్నావు, పండుకోపోమని అన్నదంట. నేను పండుకుంటాను, నువ్వు పండుకోపోమని అన్నాడంట. పండుకుందంట. మళ్ళీ 1కి వచ్చి ఏమైనా చేస్తుండేమో అని మళ్ళీ వచ్చి చూసిందంట, ఊరుకొస్తుండట, సందు ఉందాడ, అసలు నాకు సంపానికి వస్తుండేమో అని ఆ పిల్ల మిద్దెకి పండుకుంది. ఇంతే, ఇంకా ఏం జరిగిందో సప్పుడు కూడా రాలే కదా సార్, పక్కన సప్పుడైనా వస్తుంది కదా, తలుపు తీసినప్పుడు సప్పుడైనా వస్తుంది కదా, సప్పుడు రాలే, ఏది రాలే. అట్లా అనుకోలేదు. మా కోడలే ఆయన కొడతాడు కానీ రిటర్న్ ఈమెకు చంపుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు, మాకు ఎప్పుడు అనుకోలేదు, మేము ఈ మాట కూడా అనుకోలేదు అసలు. అట్లా చంపిండు లంజా కొడుకు, మస్తు బాధపడేది ఆ పిల్ల, ఘోరంగా చంపిండు సార్. ఎంతమంది తోలుకొచ్చి చంపిండో, మరి ఆయననే చంపిండో ఇది తెలవాలి, ఇది ఆయన చంపకుండా ఎవరెవరు తోలుకొచ్చి చంపిండో అదైతే తెలవాలి. ఇప్పుడు బాబు చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు 2 పిల్లలు, ఆ పిల్ల పరిస్థితి ఏం మనకు తెలియదు. కానీ 2 పిల్లలకు ఎవరు చూస్తారు సార్? నేను చూస్తాను, ఇస్తా 100 రూపాయలు మళ్ళీ ఆడుకుంటా, ఎవరు చూస్తారు? వాళ్ళ గత్తి ఎవరు సార్? వాళ్ళ పరిస్థితి ఏంది ఇది తెలియాలి.